తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు నిరంతరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల చాలా వరకు నష్టపోతున్న పరిస్థితి. దీని గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది అయితే ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటారు? ఇంతకుముందు కేసీఆర్ సార్ పీరియడ్లో ఉండే మాకు ఏం ఇబ్బంది లేకుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు బస్సెస్ ఫ్రీ ఉంది. దానిలో మాకు ఇంకా బాధపడుతున్నాం డ్రైవర్స్కి. ఇంకోటి ఏంటంటే మాకే గతంలో ఈ ర్యాపిడో ఓలా వాళ్ళు తక్కువ రేట్లో తీసుకెళ్తున్నారు. ఇంకా ఇబ్బంది పడుతున్నాం మేము. అందరు డ్రైవర్స్కి అదే బాధ ఉంది మాకు. ఇంకేం బాధ లేదు. కేసీఆర్ సార్ పీరియడ్లో ఉండే కేటీఆర్ సార్ పీరియడ్లో ఏం బాధ లేకుండే మాకు. మొత్తం మాకు బెనిఫిట్స్ ఉండే మాకు ఆ టైంలో. ఇప్పుడు ఆ బెనిఫిట్స్ ఆ టైంలో మాకు ఏం ట్యాక్స్ ఫ్రీ అయింది ఆయన పీరియడ్లో. ఇంకా మాకు గతంలో మాకేంటంటే ఆయన పీరియడ్లో మాకు గిరాకులో మంచి దొరుకుతుండే. ఇంకా మా టూరిజం కూడా పెరిగింది. ఆయన పీరియడ్లో టూరిజం కూడా పెరిగింది. ఇది ఇప్పుడు నుంచి ఫ్రీ బస్సెస్ వచ్చినాయి, మాకు మొత్తం పడిపోయింది. మా బిజినెస్ వల్ల కేవలం మహిళలు మాత్రమే ప్రయాణం చేస్తారు కదా, ఎందుకు అంటే మహిళలు బయట చాలా మంది వస్తారు, షాపింగ్ వాళ్ళే వస్తారు. వాళ్ళే మెయిన్ పాయింట్ అది. అంటే ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా కూడా వాళ్ళ తరపున మేము వాళ్ళకు సాయం చేసే పరిస్థితి మాకు కనిపించలేదండి. ఇప్పుడు మా దగ్గర రావాలి, మాతో మాట్లాడాలి. మెయిన్ పాయింట్ అది. ఓకేనా? సంవత్సరానికి కూడా 12,000 14,000 ఆర్థిక సాయం కూడా అందిస్తాం ప్రభుత్వం తరపున అని చెప్పి. అది ఇంకా మేము చూడలేదండి, దాని తర్వాత చూసాం. ఓకేనా? గత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలను పెట్టాడు. 6 గ్యారెంటీలలో ఒకటి ఫ్రీ బస్ పాస్ చేశాడు, మిగతా ఒకటి రైతు బంధు తదితర వేరే అవి చేశాడు. ఓకే, దానికి మేము సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్. కానీ ప్రత్యేకంగా ఒక కార్మిక వ్యవస్థ అంటే ఎవరు? ఆటో డ్రైవరు, చిన్న అమాలి పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు కార్మికుడు. ఈయన డైరెక్ట్ ఏకంగా ఒక ఆటో యూనియన్ మీద పడడం వాడు బతుకు తెరివేంది. ఇప్పుడు మా నాన్న నడిపించిండు. మా నాన్న తర్వాత నా చిన్నతనంలో స్టడీ సరిగ్గా లేదు కాబట్టి నేను కూడా అదే వ్యవస్థకు వచ్చిన. నేను కూడా ఆటోనే నడుపుతున్నా. ఇప్పుడు ఆటో వద్దని అంటారు సడన్గా. హైదరాబాద్లో నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నా సహజీవనం ఆటోతోటి. ఇప్పుడు ఆటో తీసేయాలంటే నా ఫ్యామిలీ ఏం కావాలి? నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టిరు. ఇప్పుడు వాళ్ళని నేను గవర్నమెంట్ స్కూల్లో చదివా. గవర్నమెంట్ స్కూల్లో అంత ఏమీ లేదు. గత ప్రభుత్వం ఉండే అంతో కొంత ఎంతో ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి అవి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆటో అని పరిస్థితి ఏంది? రింగ్ రోడ్ అవతల నా ఇల్లు హైదరాబాద్లో ఉంది. సికింద్రాబాద్ సిటీలో నడి ఒడ్డులో నేనున్నా. హైదరాబాద్ రింగ్ రోడ్ అవతల పోవాలంటే ఆడపోయి నేను రెంట్ కట్టుకోవాలా? ఈ ఇల్లు అమ్ముకొని పోవాలా? నా ఆటో అని పరిస్థితి ఏంది? దీని వెంటనే రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే మీరు అమలు చేయొద్దు, దీన్ని వాపసు తీసుకోవాలి. సంవత్సరం కిందనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోల డ్రైవర్లను ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పింది. ఏం ఆదుకున్నాడు? 12,000 ఇస్తాడు. పొన్నం ప్రభాకర్ ఒక డైలాగ్ వేసిండు. ఈడ హోటల్ పెట్టినోడు, ఈడ హోటల్ పెడితే పక్కోడు అన్నదానం పెడుతుండు, ఒక్కరోజు పెడతాడు. ఈయనేం డైలాగ్ కొట్టిండు దానికి? వాడు ఒకటే రోజు అన్నం పెడతాడు. మరి సంవత్సరం అవుతుంది, ఈయన 12,000 ఇచ్చింది లేదు, ఇంతవరకు కార్మికులతో మాట్లాడింది కూడా లేదు. ఆటో డ్రైవర్ తోటి ఒక్క ఎమ్మెల్యే అయినా ఇంతవరకు మాట్లాడిన దాఖలు ఉన్నాయా? ఏమన్నా వీడియో ఉందా? ఇప్పుడు రవాణా శాఖ పొన్నం ప్రభాకరే కదా. ఇంతవరకు ఒక ఆటో అని సమస్య తెలుసుకుండా ఎందుకు నువ్వు డీజిల్ బండ్లు తీసేయమంటున్నావు? దానికి ఏం కారణం? నీకు పొల్యూషన్ ఎందుకు అవుతుంది అంటున్నావు? ఏడైతుంది? ఆటోతో అవుతుందా నీకు పొల్యూషన్? నీ వెనుక 100 కార్లు పోతాయి. ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్తే 100 కార్లు వెళ్తాయి. అది పొల్యూషన్ కాదా? ఫస్ట్ నీ అనుకున్న వ్యవస్థను మార్చు, తర్వాత ఆటో కార్మికుని దగ్గర రా. ఆటో కార్మికుడు రాత్రి 12 అయినా నీకు వాళ్ళని పక్కింటోనికి జ్వరం వచ్చో నొప్పి వచ్చో అంబులెన్స్కి ఫోన్ చేస్తే 108 ఫోన్ చేస్తే సార్ మేము అందుబాటులో లేమంటాడు. వాడు అప్పటిదాకా వీడు దావాలా? అదే పక్కింటి ఆటోని లేపితే తక్షణం ఇట్లా లేపంగానే వాడు ఆటో వాడు రెస్పాన్స్ అవుతాడు. 5-10 రూపాయలు మాటలు అడుగుని హాస్పిటల్ దగ్గర ఉన్నది తీసుకుపోతాడు. ఎందుకు మరి ఆటో డ్రైవర్లను ప్రభుత్వం విస్మరిస్తుంది? ఎందుకు కక్ష ఎందుకు కట్టిండు అదే అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఆటో మీద కక్ష ఎందుకు కట్టిండు? ఆటో వ్యవస్థ ఓటేయలేదా నీకు? ఆటో కార్మికులు నీకు సపోర్ట్ చేయలేదా? మార్పు తేవాలని అనుకున్నాం, కానీ ఈ మార్పు ఎందుకు తెచ్చినావు మాకు అర్థం కావట్లేదు. దీనికి రేవంత్ రెడ్డి తక్షణమే వాపసు తీసుకోవాలి. ఆటోలు సహజీవంగా హైదరాబాద్లో తిరగాలి. ఖచ్చితంగా ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి. నువ్వు 12,000 ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే హైదరాబాద్లో మాత్రం ఆటోలు కంపల్సరీ తిరగాలి. అది తిరుగుతాయి. అంటే ఈ మధ్య కాలంలో ఆటో డ్రైవర్లు చాలా వరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఫ్రీ బస్ చేసిండు. ఓకే, దానికి మేము ఫ్రీ బస్ చేసిండు. ఎవడో బీఆర్ వాడు వచ్చిండు, వాళ్ళ దేవుళ్ళు మాకు ఇప్పుడు ప్రజెంట్గా అయితే. మన తెలంగాణలో నా ఫ్యామిలీ కూడా పోతుంది ఫ్రీ బస్లో, దానికి నేను సపోర్ట్ చేస్తాను. బీఆర్ వాళ్ళు ఎక్కుతురు కాబట్టి ఇంతో పూర్తి 500 అయ్యే దగ్గర 200, 300 అవుతున్నాయి. కానీ మొత్తం ఆటోనే నడవద్దు అంటే అది ఆయన ఇచ్చిన హామీ ఆయనకి ఎంత పూర్తిగా సహజమో మరి ఆయనకే అర్థం కావాలి. మరి ఆయన ఏ మైండ్ సెట్ తోటి ఆ మాట మాట్లాడిండో ఆయనకు తెలవాలి. ఇక రేవంత్ రెడ్డి ఈ ముచ్చట మాత్రం
దాన్ని తక్షణమే వాపసు తీసుకోవాలి. తెలంగాణ భవన్కి కేటీఆర్ని కలవడానికి వచ్చినాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లకి మన ఆటోలో పథకం ఫ్రీ బస్సు పెట్టి ఆటోలకి ఉపాధి కోల్పోవడం జరిగింది. దీనికి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఉపాధి పోయింది, వాళ్ళ పిల్లల్ని పోషించుకోలేక అందరూ వాళ్ళు ఫైనాన్షియల్ కట్టుకోక ఆటోలో ఫైనాన్సులు కానీ అవి ఏవి కట్టుకోలేక ఇంట్లోకి సరిపోయేంత డబ్బు తీసుకోలేక వాళ్ళ పిల్లల్ని పోషించుకోలేక భార్యని పిల్లల్ని తల్లిదండ్రులను పోషించుకోలేక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం అయితే ఇది ఒకటి నిజం. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల సమీప ప్రాంతాల్లో డీజిల్ ఆటోలను తిరగనీయం, ఖచ్చితంగా అవి బ్యాన్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది? నష్టం 100% జరిగే అవసరం ఉంది. మొత్తం డీజిల్ బండ్లే కదా సిటీలో నడిచేటి, సిటీలలో జిల్లాలలో మండలాలలో నడిచేటియే డీజిల్ బండ్లు. ఇప్పుడు డీజిల్ బండ్లు తీసేసి ఎలక్ట్రికల్ బండ్లు తీసుకోమంటే ఎలక్ట్రికల్ బండ్లు మా అంటే ఇప్పుడు కరెంట్ ఛార్జింగ్ పెట్టుకుంటే 100 కిలోమీటర్లు పోతుంది. ఇప్పుడు డీజిల్ పోసుకుంటే ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఉపాధిని సంపాదించుకోవచ్చు. ఏదో ఎలక్ట్రికల్ బండి పెట్టుకుంటే ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనుకో, ఏడ పడతాడో మధ్యలో మనకు పెట్టరు, మళ్ళీ మనం ఇంటికెళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ ఉన్నదో దా స్కీమ్ వల్ల నిజంగానే ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారా? మరి ప్రభుత్వం వాళ్ళకి నష్టం లేకుండా మేము చూసుకుంటాం, వాళ్ళకి సంవత్సరానికి 14,000 ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్పింది, మరి అవి ఇస్తున్నాయా? ఏం లేవన్నా, 100% ఆటో డ్రైవర్లు అయితే 100% నష్టపోతున్నారు. ఆటో డ్రైవర్లు అయితే 100% నష్టపోతున్నారు. అందరు లేడీస్ గిట్ట అందరు కలిసి బస్సులలోనే ఎక్కుతారు. ఓన్లీ మాకు కార్మికులు డ్యూటీలు చేసుకునేటోళ్ళు కొంతమంది తప్ప ఇంకొవ్వరు ఎక్కలేరు, అందరూ బస్సులలోనే వెళ్ళిపోతారు. ఆటోలు అయితే అప్పుడు 1000 రూపాయలు సంపాదించుకునేది ఇప్పుడు 300-400 సంపాదించుకునే కెపాసిటీ గిట్ట లేకుండా పోయింది. అంటే రోజు 200-300 డబ్బులు వస్తాయి, మరి ఈఎంఐలు ఏం కడతారు, పెట్రోల్ ఏం పోస్తారు, దాంట్లో ఇంట్లో ఎట్లా గడుస్తుంది? దానికోసమే కదన్న ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఆత్మహత్య చేసుకోకపోతుండే. అది ఇంతకుముందు 500-1000 రూపాయలు అయ్యేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200-300కి ఎక్కువ అవుతలేదు, డీజిల్ కూడా వెళ్తలేదు. ఏమీ పరిస్థితి చాలా ఇబ్బందిలో ఉంది. డబ్బుల బిరాక్ అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి మా ఆటోలకు ఎటువంటి ఎవరు ఈడ ఎక్కడం లేదు. లేడీస్ అనేది ఏమున్నా కంపెనీ డ్యూటీల వాళ్ళు ఎక్కుతున్నారు, ఏమున్నాగా కాలేజ్ పిల్లలు 200-300-400-500 అవుతున్నాయి, అంతకు ఎక్కువ కావడం లేదు. ఫ్రీ బస్ అంటే మాకు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది కాబట్టి, అంతకుముందు అంటే ఫ్రీ బస్ లేనప్పుడు అందరు ఎక్కేవాళ్ళు. ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి లేడీస్ మొత్తం బస్సు ఎక్కుతారు. ఏమున్నా బాయ్స్ గిడ ఎక్కుతారు, లేకపోతే లేదు. అది మా కేటీఆర్ సార్ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తారు. వాళ్ళు కూడా చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మాకు కూడా అన్ని సంఘాలకు ఎంకరేజ్ చేస్తారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి అంటే ఎట్లుందో అంటే అన్న, అయ్యో చిన్న ఉన్నప్పుడు ఒక శాస్త్రం అన్న, ఇప్పుడు మళ్ళా వెనకటి కాలం వచ్చిందన్న. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మళ్ళీ వెనకటి కాలం ఇది. ఎందుకంటే నేను ఇంచుమించు 99 నుండి నడుపుతున్నా ఆటో. ఒకప్పుడు ఒక చిన్న ఆటో ఉండే, అయితే ఆటో నడిపేటప్పుడు మన జుబులి బస్ స్టాండ్లో గజ్వేల్లో ఒక లాయర్ ఉండే, సిటీకి వచ్చిపోవు. అప్పట్లోనే ఆటో ఉండాలి అని పెజ్ఞపూర్ చౌరస్ గజ్వేల్ ఓనికి 10 ఆటోలు ఇప్పించుండే వాళ్ళకు. 10 ఆటోలు ఇప్పించి ఆటో వాళ్ళతోటే ఏదైనా సాధ్యమవుతుంది. కాకపోతే ఏందన్నా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ఒక రైతులకు కొన్నావు, అది లేదు. కళ్యాణ లక్ష్మి అన్నావు, అది లేదు. ఏదోదో పెట్టి నువ్వు పని లేనిది. లాస్ట్కి వస్తే వాళ్ళు పొద్దుకి ఒక 400-500 తీసుకోపోతే పొట్ట మీద కొట్టినావు. ఫ్రీ బస్సులు ఏం లాభం? ఎందుకు హామీలు ఇవ్వకుండా గెలిచే ప్రభుత్వం ఏది లేదు. ఏది గెలుస్తుంది? హామీలు ఇవ్వకుండా గెలిచే ప్రభుత్వం ఉందా? రైతులకు పేదవాళ్లకు ఉపయోగించేది హామీలు ఇవ్వండి. ఎవరైనా మిమ్మల్ని ప్రజలు అడిగిరా? మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి అడిగిరా? మీకు అట్లయితే వేస్తాం, లేకుంటే మనం అనలే కదా. నువ్వు 12,000 రూపాయలు చెప్పినావు, ఆ 12,000 రూపాయలు గతి లేవు. నువ్వు రైతులకు ఇంత అని అన్నావు, అది లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నావు, అది లేదు. నువ్వేం చేసినావు? ఏం చేసింది? ఒక ఫ్రీ బస్ చేసినావు. ఫ్రీ బస్సు వలన లేడీస్ 24 hours తిరుగుతారు. అందులో బతితో లెవెలు ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళే ఎక్కుతారు బస్సు. మాసం భేదాలు అయితే రోజు ఊళ్ళపని తిరగలేము కదా. మరి దాన్ని ఎంపడే అసలు ఆటో వాళ్ళకు న్యాయం చేయాలి. ఆటో వాళ్ళకు చేయకపోతే ఈ ఫస్ట్ ఎట్లా అయిందో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో
మళ్ళీ కాంగ్రెస్ గద్దె దిగదాకా అట్లా కొట్లానికి ఆటోలలో కంపల్సరీ రెడీ ఉన్నాం. నేను మేడ్చల్ ఎక్కడన్నా నీ ఏడు ఆపాలో ఏం చేయాలో అది మాకు తెలుసు. కంపల్సరీ ఆటోలది పెద్ద సమ్మెలు జరుగుతాయి. కంపల్సరీ మళ్ళీ ఫస్ట్ ఉద్యమం ఆటో వాళ్ళతోటే స్టార్ట్ అయితే ఉద్యమం. ఆటో కార్మికులను ఆదుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పింది. గతంలో చెప్పింది, మొన్న కూడా మన సంబంధిత మంత్రులు కూడా చెప్పారు. మరి ఏమన్నా మీకు చేకూరినాయో, డబ్బులు వచ్చినాయని? అసలు దాని పథకమే లేదన్న, అది లేదు. మళ్ళీ ఇప్పుడు ఎంతో సిటీకో ఏటో వద్దామనుకుంటే మళ్ళీ డీజిల్ ఆటోలు తీసేయబట్టి మేమేమంటున్నాం అంటే తీసేయి, సరే మనము రాష్ట్రాన్ని కాపాడుతాం, ప్రకృతిని మంచిగా కాపాడదామని అనుకుంటున్నావు కదా, ఈ ఆటోలు నువ్వు తీసుకో, ఈ ఆటోలు తీసుకొని మాకు అవే ఆటోలు ఇవ్వి, నువ్వే ఈ గవర్నమెంట్ అన్నయ్య, నువ్వు ఏదో ఆపాయం ఇచ్చినావు, ఏదో చేసినావు, అందులో మేము గరీబోళ్ళం కదా, అదే ఆటో గవర్నమెంట్ నువ్వు సీఎం కదా, నువ్వే అప్లై చేయి, దానికి చేసి మాకు ఇవ్వి, మేము కూడా ఫైనాన్స్లలో మేము తీసుకుంటాం, మా ఆటోలు నువ్వు తీసుకో, గవర్నమెంట్ తీసుకొని మాకు ఇవ్వి, మేము కడతాం కదా. నువ్వు ఏది ఇవ్వకుండా హైదరాబాద్ లోపలికి ఆటోలు రావద్దు, ఇది రావద్దు, ఎందుకు సొల్లు కావాలి అన్నీ చెప్పు, నువ్వు పని లేని కావాలి అన్నీ ఆటోలలో పొట్ట మీద కొట్టినావు ఇప్పటికి. అందు గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ ఆటో వాళ్ళకు బతుకు తెరు చూపెట్టి 12,000 రూపాయలు మాకేం పెద్ద ఏం కాదు, ఒక ఇన్సూరెన్స్ కట్టినంత కాదు నువ్వు ఏడాదికి ఇస్తే, కానీ మా పొట్ట మీద కొట్టకుండా ఇదన్నా ఒకటి సగర్వంగా పనిచేయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు పాలించింది. ఆ టైంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు కేసీఆర్ మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం ఏం చెప్పాలన్నా, ఈ అపాయం మాకు ఇవ్వలేదు, ఈడికి రావద్దు ఆడికి రావద్దు అనే రూల్స్ ఏం పెట్టలేదు. కానీ కాకపోతే మన విలేజ్కి పొద్దుగల 9 గంటలకు వెళ్తారు అనుకో, మళ్ళీ సాయంత్రం వెళ్తారు, 10 ఆటోలు ఉంటాయి, వాళ్ళు బతకగలుగుతారా? ఎట్లయినా సిటీకి రావాలి. మేడ్చల్ నుంచి సిటీకి రావాలంటే ఒక 500 తీసుకుంటాం, ఒక 200 రూపాయలు డీజిల్ అని 300 రూపాయలు మిగిలితే కదా. మరి అది కూడా లేకుండా నువ్వు రింగ్ రోడ్ దాటో దాని పడితే కనుక ఆడికొచ్చే 5 రూపాయలకు మేము రావాలి పోవాలి. మరి ఇట్లా వచ్చే నువ్వేం చెయ్యి, నువ్వు రింగ్ రోడ్లో దాటొద్దంటున్నావు కదా, 10 రూపాయలు డీజిల్ పోయి అట్లా మాట్లాడు, మళ్ళీ 10 రూపాయలు డీజిల్ వేయి, ఏనా దింపుతాం, మరి ఎట్లా చేసుకుంటాం, మనం కావాలి కదా. విజయమో పంగనామాలు పెట్టండి, మా బతుకుల మీద కొట్టుడు ఎందుకు? అంటే తెలంగాణ రాష్ట్రంలో పదే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దట్టు ప్రజాభవన్ ముందట కూడా ఒక ఆటో డ్రైవర్ తన యొక్క ఆటోను గాలబెట్టి నిరసన తెలిపిండు. అసలు తెలంగాణలో ఎందుకు ఈ ఆత్మహత్యలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఆటో డ్రైవర్లు తెలుపుతున్నారు అనుకోవచ్చు? అంటే ఇదే మాకు చేసుకోవటానికి లేకుండా అయింది, మాకేం హామీలు ఇచ్చినా కరెక్ట్ లేదు, రూపాయి దందా చేద్దామంటే ఇవి ఒకటి అయిపోయింది. మాకు దాని గురించి ఏమంటున్నామంటే మా హత్యలకు మెయిన్ కాంగ్రెస్ గవర్నమెంటే దీనికి బాధ్యత భరించాలి కంపల్సరీ. ఇది మాకు మా పొట్ట మీద కొట్టిందే నువ్వు పిరి బాసు పెట్టిన లాభం ఏం లేదు, నువ్వు చేసింది ఏం లాభం లేదు, ఏం లేదు. దాని గురించి ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మరి కార్మిక శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరనే ఆ శాఖ కూడా ఉన్నది. మరి ఆయన మీ దగ్గరికి వచ్చి ఏదన్నా మీతో మాట్లాడో లేకపోతే రివ్యూ సమావేశాలు నిర్వహించడం అట్లాంటివి ఏమైనా చేసిండా? మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉన్నది ఆయన దగ్గర? ఇంతవరకు లేదన్న. అసలు ఆయన ఎక్కింది ఆ కుర్చీ వరకు కానీ ఏం చేస్తుండే ఏం లెక్క తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇంతవరకు ఒక కార్మికులను పట్టించుకోలేదు, ఒక ఏదని కూడా పట్టించుకోలే అన్న. ఆయన చెప్తున్నాం కదా, ఆ గవర్నమెంట్ అంతా ఏం చేయలేదు. మాకు కేసీఆర్ గారు మాకు ఇచ్చిండు, మాకు ఇది చేసిండు, అది చేసిండు మేము అంటలేము. కాకపోతే ఏంటంటే మా బతుకులో మేము ఆగం చేయలేము. నువ్వు అన్ని పనులేని ఆపాయాలు ఇచ్చి నువ్వు వచ్చినావు, గద్దెమే కూర్చున్నందుకు చలో కేసీఆర్ తప్పు చేసిండు కదా, మరి నువ్వు వచ్చి ఇంకేం తప్పు చేస్తున్నావు? ఏడాది అవుతుంది, మరి 12,000 రూపాయలు ఎక్కడ బాయ్? ఆ 12,000 ఇవ్వాల్సి వస్తా నువ్వు ఆటోలే బంధన పడుతుంది. మళ్ళీ అంటే దీని వెనుక ఇంత కుట్రున్నా అనుకోవచ్చు. ఒకవేళ 12,000 ఇవ్వాల్సి వస్తాయని ఆటోలు అన్నీ కూడా ఇది 12,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందనే ఆటోలు రింగ్ రోడ్ దాటొద్దని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. కంపల్సరీ ఇది కంపల్సరీ, ఇది పెద్ద కుట్రనే జరుగుతుంది, ఇది కంపల్సరీ కుట్రనే. ఓకే, ఒక ఆటో డ్రైవర్ తరపు అంటే ఆటో డ్రైవర్ల తరపున మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేం లేదు, మేమేమంటున్నామంటే మా బతుకులు ఎట్నో బతుకుతున్నాం. ఈ ఫ్రీ బస్సును పెట్టేది లేకుండే, సరే పెట్టినాం, దాని వలన నీకేమైనా ఉపయోగం ఉందా? నువ్వు ఇచ్చినావు పని లేని అపాయాలు మస్తుగా ఇచ్చినావు, ఏం చేసినావు? ఇది ఒక్కటి చేయగానే అయిపోతుందా? నువ్వు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి నా బిడ్డ పెళ్లి చేసిన తులం బంగారం అంటే ఏదయ్యా? నువ్వు 1,00,000 రూపాయలు అంటూ ఏది? ఏమి ఇచ్చినావు నువ్వు? కేసీఆర్ అప్పు చేసి పెట్టినావు. అవునయ్యా, కూర్చున్నప్పుడు మన తండ్రి మనకిద్దరు మన తోడబుట్టిన 2 బిడ్డలు ఉంటారు, అలా పెళ్లి చేసాక ఇక్కడ గుడంతో 4 లక్షలు అప్పు చేస్తాడు. మరి కొడుకులా తీర్పాలిగా, నువ్వు వచ్చి తీర్పాలి కదా. నువ్వు చేసింది ఏముంది? ఏడాది నుంచి నువ్వు కూడా వేస్తున్నావు కదా, మరి నువ్వేం చేసినట్టు? నువ్వేం చేసినట్టు ఏం లేదు కదా. అది ఎందుకంటే ప్రభుత్వాలు ఒక ప్రజలకు అపాయం ఇస్తే అప్పుడు ఇవి ఇస్తున్నాం స్కీములు పెడితే అప్పుడు దాన్ని ఆలోచించి పెట్టాలి.
దాన్ని ఆలోచించి పెట్టిన వాళ్ళే. ఒకప్పట్లో మన తెలంగాణ గురించి మన తెలుగు ప్రజలలో చైతన్యం వచ్చింది రామారావు దిక్కించి. అప్పుడు తర్వాత మళ్ళీ కేసీఆర్ తెచ్చింది మనకు. దాన్ని ఆలోచించుకొని ఎవరైనా కానీ మనసులో పెట్టుకొని ఒక పెద్ద మనిషిని మాట్లాడే పద్ధతిలో మాట్లాడాలి. రేవంత్ రెడ్డి కూడా నువ్వు టీడీపీలు ఉన్నాయినవే, నువ్వు చేసింది ఏమైతే లేదు కదా, నువ్వు వస్తే కుర్చీ మీద కూర్చుంటివి, నీకేం తెలుస్తుందా? ఇంట్లో బియ్యం ఎన్ని ఉన్నాయి తెలుసు, నీకు నీళ్ళు ఎన్ని ఉన్నాయి తెలుసు, పిల్లలు ఎంతమందికి ఏం పెట్టాలని తెలుసా? మరి అట్లా అందుకే ఫెయిల్ కంపల్సరీ ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫెయిల్ కంపల్సరీ. ఆటోల విషయంలో అయితే మొత్తం ఫెయిల్.